నిందితులను విచారించేందుకు ఈడీకి సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఈడీ విచారణకు సిబిఐ కోర్టు అనుమతిపై మీ దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం ఏమిటి శర్మ? ఈడీ దర్యాప్తు మరింత ముమ్మరం చేయబోతోంది. ఇప్పటికే కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. జైల్లో ఉన్నటువంటి నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో 15 రోజుల పాటు విచారించేందుకు ఈడీ సన్నద్ధమవుతోంది. జగన్ ఆస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్ కేసు, అలాగే ఎంఆర్ కేసులో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి నిందితులను విచారించాలని సిబిఐ కోర్టులో ఈడీ పిటిషన్ను దాఖలు చేసింది. దానికి కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈ 3 కేసుల్లో జైల్లో ఉన్నటువంటి నిందితులను రేపటి నుంచి 15 రోజుల లోపు విచారించాలి. వాళ్ళ న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరగాలి. చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి మొత్తం నిందితులను సిబిఐ దర్యాప్తు చేస్తున్న ఈ 3 కేసుల్లో జైల్లో ఉన్న నిందితులను ఈడీ విచారించనుంది. జగన్ ఆస్తుల కేసులో బిపి ఆచార్య, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మితో పాటు రాజగోపాల్, అలాగే బివి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎంఆర్ కేసులో మళ్ళీ బిపి ఆచార్య ఉన్నారు, సునీల్ రెడ్డి, కోనేరు ప్రసాద్, విజయరాఘవ్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా విచారించనున్న నేపథ్యంలో జైళ్ల శాఖ ఈడీకి అన్ని రకాల ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి, వాళ్లకు లోపట నిందితులను విచారించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా జైళ్ల శాఖను సిబిఐ కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈడీ ఈసీఐఆర్లు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లను కూడా నమోదు చేసింది. 3 కేసుల్లో కూడా నమోదు చేసిన తర్వాత దానికి సంబంధించి సిబిఐ దర్యాప్తు ఇప్పటికే ఆయా కేసుల్లో దర్యాప్తు జరుపుతోంది కాబట్టి వాటిని కూడా ఈడీ పరిశీలన జరుపుతోంది. అయితే తాము స్వయంగా నిందితులను, జైల్లో ఉన్నటువంటి నిందితులను విచారించాలి, వాళ్లను విచారిస్తే వాళ్ళు నిందితులు అయిపోరు. ఈ 3 కేసుల్లో కూడా హవాలా రూపంలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయి. ప్రధానంగా జగన్ ఆస్తుల కేసులో ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లినటువంటి డబ్బు మళ్ళీ హవాలా రూట్ లో ఆయన జగన్ కంపెనీలకు పెట్టుబడులు వచ్చాయి. అలాగే ఓబులాపురం మైనింగ్ కేసులో కూడా గాలి జనార్దన్ రెడ్డి విదేశాలకు డబ్బును పంపించాడు. ఎంఆర్ కేసులో కూడా కోనేరు మధు విదేశీ బ్యాంకుల్లో కూడా దీంట్లో కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఎంఆర్ దాంట్లో కొనుగోలు చేసిన ప్లాట్ ఓనర్లు కోనేరు మధుకు సంబంధించిన విదేశీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా హవాలా రూపంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ఉంది కాబట్టి ఇప్పటికే ప్రాథమికమైనటువంటి దర్యాప్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది. అలాగే సిబిఐ దర్యాప్తును కూడా పరిశీలిస్తుంది కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే నిందితులను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయి. ఒకవేళ నిందితులను విచారించేటువంటి సమయంలో వాళ్లకు తెలిసినటువంటి పక్కా సమాచారాన్ని తమకు ఇవ్వాలి. ఇతర వాటికి సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని తమకు తెలియజేయాలి. ఒకవేళ నిజం తెలిసినప్పటికీ, అబద్ధం చెప్పినప్పటికీ కూడా తగిన తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా సిబిఐ కోర్టులో జరిగినటువంటి వాదనల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు లాయర్ కూడా వాదనలు వినిపించారు. ఇంకా ఈ కేసులో 3 కేసుల దర్యాప్తును ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇంకా లోతుగా పరిశీలన జరపాల్సి ఉంది అనేటువంటి వాదనలను కూడా వినిపించింది. ఈ వాదనలకు సంబంధించి నిందితుల తరపు లాయర్లు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇప్పటికే సిబిఐ దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరిపింది, డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుని ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరపాల్సినటువంటి విచారణ ఏమీ లేదు అనేటువంటి విషయాలను కూడా చెప్పింది. కానీ ఈడీ తరపు లాయర్ వాదనలకే సిబిఐ కోర్టు మొగ్గు చూపింది. ఇక రేపటి నుంచి ఈడీ జైలుకు వెళ్లి ఉన్నటువంటి నిందితులందరినీ కూడా విచారించబోతోంది. 15 రోజుల పాటు విచారణ జైల్లోనే జరగబోతోంది. వాళ్ల తరపు లాయర్ల సమక్షంలోనే ఈ విచారణ జరగనుంది. నిర్దిష్టమైనటువంటి సమయం కూడా కోర్టు ఇవ్వనందున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈడీ విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. మరోవైపు జగన్ ను కూడా విచారించాలంటూ ఇప్పటికే సిబిఐ కోర్టులో ఈడీ మరో పిటిషన్ ను కూడా దాఖలు చేసింది. దానికి సంబంధించి విచారణ ఎల్లుండి 25వ తేదీన జరగబోతుంది. ఇప్పుడు ఈ 3 కేసుల్లో నిందితులను విచారించేందుకు ఈడీ అనుమతించిన నేపథ్యంలో జగన్ ను కూడా విచారించేందుకు కోర్టు అనుమతించేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రమ్య. థాంక్యూ శర్మ.